ఫ్రెండ్స్, నా పేరు బాలకృష్ణ. నేను 2002లో మెడిటేషన్లోకి వచ్చాను. మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత యద్భావం తద్భవతి అనేది నాకు ఒక 6 నెలల కల్లా చాలా క్లియర్గా అర్థమైంది. నాకు అంటే మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నాము అనేది అర్థమైంది. సో దాని మీద నేను క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టాను. నేను తర్వాత 2005లో పిరమిడ్ వర్క్షాప్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. 2005లో పిరమిడ్ వర్క్షాప్ స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ మెటీరియల్స్తో డిఫరెంట్ సైజెస్లో పిరమిడ్ ఎట్లా కట్టుకోవాలి అనేదాన్ని చెప్పడం, క్లాసెస్ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, ధ్యాన చక్రాల్లో ధ్యానజ్ఞానంలో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత 2006 ఆ టైం నుంచి ప్రేమనాథ్ గారితో సాంగత్యం నాకు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది. కాదే 2006 నుంచి సార్ని చూసి కౌన్సిలింగ్స్ చేయడం అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 2008లో ఆ సేత్ బుక్స్ చదవడం, ఆ సేత్ వర్క్షాప్స్ ప్రేమనాథ్ సార్తో కలిపి సేత్ వర్క్షాప్స్ని కండక్ట్ చేయడం జరిగింది. దాన్ని 3 days వర్క్షాప్గా డిజైన్ చేసుకుని ప్రేమనాథ్ గారు కౌన్సిలింగ్స్ చేయడం, నేను క్లాస్ చెప్పడం, ఈ విధంగా ఆ సేత్ వర్క్షాప్స్ని స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం అన్నీ కూడా ఫ్రీ వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి అనేది అనుకోవడం జరిగింది. తర్వాత 2011లో ఈ హాస్టల్ ఆపరేషన్స్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ స్టార్ట్ చేశాం. మళ్ళీ 2011లోనే సారు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అనేది పెట్టాలి, నీవు కౌన్సిలర్స్ని తయారు చేయాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ మెయిన్ అదే అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో అది సార్ చెప్పిన తర్వాత కొంత టైం నేను తీసుకున్నాను. ఆ టైంలో ఈ హాస్టల్ ఆపరేషన్ వర్క్షాప్ రావడం, దాంట్లో కొంచెం బిజీగా ఉండడం. సో ఈ అకాడమీ అనేది 2012లో పత్రి సార్ చేతుల మీదుగా అది ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నా స్పిరిచువల్ జర్నీలో నేను చెక్ చేసుకుంటే ధ్యానం చేయకముందుకి ఇప్పటికీ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ బాలకృష్ణ వేరే, ఈ బాలకృష్ణ వేరే. నేను చేసిన వర్క్షాప్స్ అన్నీ కూడా మరి పిరమిడ్ వర్క్షాప్స్ కానీ, ట్రైనింగ్ వర్క్షాప్స్ కానీ, మరి ఈ సేత్ వర్క్షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మరి అన్నిట్లోనూ పత్రి గారు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రతి సెషన్ జరిగినప్పుడు కూడా సార్ ఎట్లా జరిగింది అని, అది బాగా జరిగితే నాకన్నా నేను అబ్జర్వ్ చేద్దంటే సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. అంతగా సార్ ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి అపోహను తొలగించడం మెయిన్. వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్తో ఉండటం జరుగుతుంది. దాన్ని సరైనటువంటి నాలెడ్జ్ని మనం ఇవ్వడమే కౌన్సిలింగ్ మెయిన్. సో అది ఎప్పుడైతే ఆ అపోహ అనేది తొలగిపోతుందో వాళ్ళు ఆధ్యాత్మికంగా మంచి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా నేను 2 బేసిస్ మీద చేయడం జరుగుతుంది. ఒకటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అంటే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో ఆ కర్మ దగ్ధం అవుతుంది. అంటే వాడి జబ్బు క్లియర్ అవ్వచ్చు, వాళ్ళ జబ్బు, లేదంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకి ఎదగవచ్చు. సో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. రెండోది ఏంటి అంటే నువ్వే భగవంతుడు, అందరిలో ఉంది అదే ఆత్మ పదార్థం, అదే బ్రహ్మ పదార్థం. సో నువ్వు భగవంతుడు కాబట్టి నువ్వు కోరుకుని నీ జీవితంలోకి వస్తుంది. దీన్నే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకుంటావు అని చెప్తున్నావు. సో ఈ 2 ప్రిన్సిపల్స్ మీద మెయిన్ ఈ వర్క్షాప్స్ అన్నీ, ఈ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా మరి జరిగినాయి. మరి ఈ కౌన్సిలింగ్ కావాల్సినటువంటి ఈ అనుభవాన్ని అంతా కూడా మరి ప్రాక్టికల్గా మరి నేను ప్రేమనాథ్ గారి దగ్గర నుంచే నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వర్క్షాప్స్, మరి ఈ సేత్ వర్క్షాప్స్ అవ్వచ్చు, హాస్టల్ ఆపరేషన్ వర్క్షాప్స్ అవ్వచ్చు, మరి వీటన్నిటి కూడా ఇటు ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ హెల్ప్ ఉంది. మరి ఇక్కడ మేము ఫిజికల్గా ఒక 10% మేము వర్క్ చేస్తా అంటే 90% వాళ్ళ ద్వారా అక్కడ జరుగుతుంది. ఆ క్లారిటీ నాకుంది. మరి కాకపోతే ఫిజికల్గా
ఈ ప్రేమ్నాథ్ గారి ఎనర్జీ అనేది ఈ వర్క్షాప్స్ సజావుగా జరగడానికి అనుకూలించింది. ఇది సంవత్సరాల నుంచి సజావుగా జరుగుతుంది అంటే అక్కడ ప్రేమ్నాథ్ సార్ యొక్క ఎనర్జీని అక్కడ మెయిన్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్షాప్ యొక్క ఎనర్జీయే బాగా పెరిగిపోయింది కాబట్టి ప్రేమ్నాథ్ గారు ఉన్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా ఈ వర్క్షాప్స్ అనేవి అద్భుతంగా ఎవరు కండక్ట్ చేసినా కూడా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే మరి మనకి ఆ కౌన్సిలింగ్స్ చేయాలి అన్నప్పుడు మనలో ఆ ప్యూరిటీ అనేది, ఆ డెడికేషన్ అనేది, ఆ నేర్చుకోవాలి అనే తపన అన్నప్పుడు ఈ కౌన్సిలింగ్స్ ఎవరు చేసినా కూడా అద్భుతంగానే జరుగుతాయి. అదే కౌన్సిలింగ్స్ అనేవి ఎన్నో రకాలుగా అంటే ఎన్నో లెవెల్స్లో మనం చేయొచ్చు కౌన్సిలింగ్స్ అనేవి. కాకపోతే నేనేమనుకున్నాను అంటే కొన్ని స్పిరిచువల్ ఫండమెంటల్స్ బేస్ చేసుకుని, అంటే యద్భావం తద్భవతి, ఉద్ధరేదాత్మనాత్మానం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అడగండి ఇవ్వబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, స్పిరిచువల్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా. దీంతో పాటు ఈ సేతు విజ్ఞానాన్ని మనం ఒక చేతిలో పట్టుకుని ఆ కౌన్సిలింగ్స్ చెయ్యాలి అనేది నా ఉద్దేశం. అంతేనే దానికి సంబంధించి ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ, ఆ కౌన్సిలింగ్స్ చేయడానికి కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అనేది హైదరాబాద్లో మరి కూకట్పల్లిలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. 12th 6th 2012లో పత్రి సార్ ఓపెన్ చేశారు. సార్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏం చెప్పారంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క మూమెంట్లో ఇది ఒక మధుర ఘట్టం అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఇక్కడ మా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే జబ్బులు తగ్గించడం అనేది మా మెయిన్ టార్గెట్ కాదు, వాళ్ళ ఆత్మస్థితిని పెంచాలి అనేది మా మెయిన్ టార్గెట్. సో ఎవరికైనా స్పిరిచువల్గా ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది కనుక వస్తే, మీ ఎదుగుదలలో ఎక్కడైనా ఇబ్బంది కనుక వస్తే మరి మా అకాడమీని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఒకసారి అందరూ కూడా అకాడమీకి రావాలని నేను విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.